హలో ఎవరు? నేను పోలీస్ పుల్లయ్య, పోలీస్ స్టేషన్ నుంచి దా చేస్తున్నాను. అయితే నాకెందుకు ఎత్తున్నాయా? కంట్రోల్ రూమ్కి అయ్యి. టింకు టింకు మీ కొడుకేండా? పిత్రుడు నా కొడుకే. ఏం తీట పని చేసిడు? అన్న మీరు ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వచ్చిదా సంగతి మొత్తం చెప్పుతుండే. నమస్తే సార్. ఎన్నదా వనక్కం, కూర్చోండి. ఎక్కడున్నాడు సార్ మా దేడి దిమగ్గాడు? ఎన్న అన్న ఓ దేకో జైలదా పూడ్తిని. నమస్తే డాడీ, ఎట్టున్నావు? మంచిదేనా? నువ్వు లోపల ఉంటే నేను ఎట్లా మంచిగా ఉంటారా బాడుకో. నువ్వైతే బయటకు రా, నీ సంగతి చెప్తా. భయపడాలి ఇప్పుడు? ఇదో మస్తు చూసినా డాడీ. ఎట్టదా భరిస్తున్నారు వీని ఇంటికాని మీరు? ఏం చేద్దాం సార్, భరించాలి. మీరు నిన్న ఒక రాత్రికి గిట్ట మాట్లాడితే నేను 20 ఏళ్ళ నుంచి భరించుతున్నా. నా పరిస్థితి ఏమని చెప్పుకోవాలి సార్? ఎన్నడదా నీకేమైనా సిగ్గున్నారా? మీ నాన్నని ఎందుకురా అట్లా బాధ పెడుతున్నావు? మంచిగా బుద్ధిగా చదువుకోరా, చెడ పుట్టినావు మీ అయ్య కడుపులా నువ్వు. సార్ నేను ఒక రేర్ పీస్ సార్, నాలకనే ఉండని మళ్ళా నాతో బయట దొరకడు. ఇగో సార్ గిట్లుంటాయి ఈ మాటలు. ఎవరికైనా అర్థమవుతాయా సార్ ఆ మాటలు? ఈ దేడి దిమగ్ కానీ ఇక నువ్వేసంటావు, నువ్వు మస్తు మంచి అంటే మాట్లాడతాను. అవు చూడురు సార్, ఎవరన్నా తండ్రిని పట్టుకొని గిసోడి మాటలు మాట్లాడతారా? ఫస్ట్ నువ్వు వచ్చిన ముచ్చట కానీ డాడీ. అవు సార్, ఇంతకీ దేడి దిమగ్ కానీ లోపల ఎందుకు వేసిర్రు? ఎన్నదా వీడు వీని ఫ్రెండు పానీపూరి బండి కాడికి వెళ్ళి పూడ్తిరి. పోయిర్రు. పానీపూరి బండి వాడు వీనికో పానీపూరి, వాని ఫ్రెండ్కో పానీపూరి వేసి పూడ్తిరి. వేసిండు. ఎన్నదా వాని పానీపూరిలో పాన్ ఎక్కువ వేసిదా పూడిసిరి, వీని పానీపూరిలో పాని తక్కువదా పూడిస్తుంది అని చెప్పి వీడు లొల్లి పూడిస్తే పొట్టు పొట్టు చేస్తే. అనా ఎన్నదా పానీపూరి బండివాడు వచ్చి నాకేం చెప్పి పూడిసినాడంటే, నా దుడ్డు నాకు ఇస్తే వీడిని ఇడిచిపెట్టిదా పూడిసుడి, నైతో ఇక్కడనే ఉంచు అని చెప్పినాడు. నువ్వేం చెప్తావు చెప్పు. ఎన్నదా అన్న ఈ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చెప్పి పోవాలా? పానీపూరిలో అందరికీ పానీ సమానంగా పొయ్యాలి అంటే ఎట్లా కుదురుతుంది చెప్పన్న? ఆడేమన్నా అక్కడ స్కేల్ పెట్టుకొని పొడిచినాడా? చెప్పు. బట్ ఎంత పోతేంద్రా సక్కా తినరాక. నువ్వేనా మినిస్టర్ వారా నీ కొలిచిపోయినీకి? అగో నాకు ఇష్టం పానీపూరిలో పానీ మస్తు తాగుతా నేను. తక్కువ తెట్లుకుంటా. ఇంట్లో పోతారా డ్రంబడు చెడ ఊటినవు కదా నా కడుపునా? అయినా నేను నీ కడుపులో ఉట్లే, మా మమ్మీ కడుపులో ఉట్టినా. ఫస్ట్ ఈ దేడి దిమగ్గా నీటికి పంపిరు సార్, నాకు బీపీలు ఎత్తుంది. ఈడియే బట్టి నేను బీపీ గోళీలు పుట్టాలు బుక్కినట్టు బుక్కులు అవుతుంది సార్. ఎన్నదా అన్న మీకు తెలియదా? వానికి ఇంతదా దుడ్డు ఇస్తే వాడు సంతోషంగా పూడుస్తారు. ఆ తర్వాత మీ కొడుకుని మీరు తీసుకుండా వెళ్ళిపోండి. సరే సార్, థ్యాంక్ యూ. మీకు పుణ్యం ఉంటుంది, ఇజ్జత అయితే పోలేదు. The next day. ఏమే కాఫీ పట్టుకరా. హలో ఎవరు? ఎన్నదా అన్న నేనుదా సార్, వాడు పోలీస్దా పుల్లయ్య. ఏది సార్ మళ్ళా ఫోన్ చేసిర్రు? మీకు పని పాట లేదేంది? నాకే చెప్తుర్రు ఊకే. ఎన్నదా అన్న ఇది దాని న్యాయం కాదు. మీ ఓడుదా మీ ఇంట్లో పొడిస్తుంది, నేను మీకు మళ్ళీ ఫోన్ ఎందుకు పొడిస్తుంది చెప్పన్నా? అబ్బా మళ్ళీ ఇంట్లో కోరి పని చేసిండు సార్ ఈ దేడి దిమ్మగాడు. మళ్ళీ వచ్చిండా మీ దగ్గరికి? వాడు నిన్న రాత్రి వచ్చి పూడిసినాడన్న. ఈడ వాని కోసం అని ఇంట్లో మంచిగా బెడ్రూమ్ కట్టించారు సార్ పెద్దది. ఈడ వండక ఆడవంటుండేది సార్, అందుకే ఏమన్నా అతారి లేని అది. ఎన్న అన్న నువ్వు జల్ది ఇక్కడికి వచ్చి పూడిసినావంటే కేసు 2 గురించి మాట్లాడుకుందాం మనము. మాకు డీజే టింకు వీడియోలు కావాలి అని అంటే ఒక 500 లైకులు. ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఒక 500 లైకులు కొట్టిర్రు అనుకో, నెక్స్ట్ కేసు 500 కొట్టినాక 2 నిమిషాలకే తెస్తాం. ఏం ఛానల్ అనేది? ఛానల్ పెట్టి సంవత్సరం దగ్గరికి వచ్చింది. లైకులు వస్తలేవు, కామెంట్లు వస్తలేవు, షేర్లు పడతలేవు. ఒరి అబ్బా 70% మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే వస్తుర్రా. ఏందబ్బా మీరు అసలు కామెంట్లే పెడతలేరు మా వీడియోలోకి. అత్తుర్రు వీడియో ఇస్తురు పోతురు, నచ్చిందని పెట్టారు అనుకోరి మేము హ్యాపీ ఫీల్ అవుతాం. అట్లాంటి ఇంకా కంటెంట్ ఇంకా బెటర్గా చేయడానికి మీకు నచ్చలే అని చెప్పారు అనుకోరి, ఇంకా దాన్ని ఇట్లా బెటర్ చేయాలి. ఏ రకంగా మేము మంచి వీడియోలు చేయాలి, మీకు నచ్చే వీడియోలు మేము ఎట్లా చేయాలి, సరే పోనీ మీరే చెప్పుర్రి మేము ఎట్లాంటి కంటెంట్ చేస్తే మీకు నచ్చుతుంది మీరు చూస్తారు. ప్లీజ్ దయచేసి మీకేం కావాలో
కింద కామెంట్ రూపంగా చెప్పండి, మేము అది చేయడానికి ట్రై చేస్తాం. దయచేసి కామెంట్ పెట్టండి, లైక్ కూడా కొట్టండి. సరే మరి ఉంటున్నా, నెక్స్ట్ కేసులో కలుద్దాం. మీరు 500 లైకులు కొట్టినాక కలుద్దాం. బాయ్. అట్లనే సబ్స్క్రైబ్ టు మనమోజీ.